అధికారంలోకి వచ్చేందుకు నేతలు ఎన్నో హామీలు ఇస్తూ ఉంటారని, కొందరు అధికారంలోకి రాగానే వాటిని మర్చిపోతారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తాము అలాంటి వాళ్ళం కాదని, పీపుల్స్ మార్చ్లో ఇచ్చిన హామీల అమలుపై జీవోలు జారీ చేసి ఇవాళే 1238 కోట్లతో చేపట్టే పనులకు శంకుస్థాపన చేశామన్నారు భట్టి. ప్రజల సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో నాడు ప్రతిపక్ష నేత హోదాలో మల్లు భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పేరిట పాదయాత్ర చేశారు. భట్టి చేపట్టిన పీపుల్స్ మార్చ్ కు 3 ఏళ్లు పూర్తయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బజార్ హుత్నూర్ మండలం పిప్పిరి గ్రామం నుంచి 2023 మార్చి 16న పాదయాత్ర మొదలుపెట్టిన భట్టి మండు టెండను సైతం లెక్క చేయకుండా గ్రామాల్లో వివిధ వర్గాల వారిని కలిశారు. వారి సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. ఇవాళ పిప్పిరి బహిరంగ సభలో భట్టి నాటి పాదయాత్రను గుర్తు చేసుకున్నారు. అణగారిన వర్గాల ఆత్మ గౌరవం కోసం పాదయాత్ర చేపట్టానని, ఇది రాష్ట్ర ప్రజలతో ఒక ప్రత్యేకమైన అనుబంధాన్ని ఏర్పరిచిందని, ఆదిలాబాద్ అడవుల నుంచి ఖమ్మం గడ్డ వరకు 1364 కిలోమీటర్ల ప్రయాణం తన జీవితంలో మర్చిపోలేని ఒక మహాయజ్ఞమన్నారు భట్టి విక్రమార్క. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆనాడు పిప్పిరి నుంచి మన్ను టెండల్లో మొదలుపెట్టినటువంటి ఆ పాదయాత్రలో నాతో పాటు కలిసి నడుస్తూ ఆ పిప్పిరి పాదయాత్రను, పీపుల్స్ మార్చ్ పాదయాత్రను విజయవంతం చేస్తూ ఇక్కడ సమస్యలు చెప్పినటువంటి మీ అందరి సమస్యలు పరిష్కారం చేస్తూ ఈరోజు శాంక్షన్ చేయడమే కాదు, జీవోలన్నీ ఇష్యూ చేసి 1238 కోట్ల రూపాయలతో ఈరోజు ఇక్కడ అన్నిటికి కూడా శంకుస్థాపన చేసినటువంటి సందర్భంలో మీ అందరి తరఫున నేను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ సభ ఆనాటి ప్రజలతో మేము ఏర్పాటు చేసుకున్నటువంటి మమేకమైనటువంటి అనుబంధం అంతిమంగా కోరి కొట్ట తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ప్రజల చేత పాలించబడ తప్ప ఫ్యూడల్స్ చేత కాదు. కాంగ్రెస్ ప్రజాపాలన తొలి ఏడాదిలోనే మొత్తం 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టామన్నారు. ప్రతి నియోజకవర్గంలో అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణం చేపట్టామని, ఇన్ని పథకాలు, హామీలు ఎలా అమలు చేయగలుగుతున్నారని ఇతర రాష్ట్రాల నేతలు అడుగుతున్నారని భట్టి అన్నారు. రైతు కుటుంబాల నుంచి వచ్చిన తమకు పేదల కష్టాలు, అవసరాలు తెలుసని, ప్రజల సంక్షేమం తప్ప తమకెవరికి వ్యక్తిగత ప్రయోజనాలు లేవని భట్టి స్పష్టం చేశారు.